షలోం ప్రభునేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. తీవ్రవాదుల మధ్యలో బందీగా ఉంటూ భయంకరమైన నరకము వంటి పరిస్థితులలో కూడా తన విశ్వాసము ద్వారా తీవ్రవాదులను సైతము ఆశ్చర్యపరిచేలా చేసిన ఒక యూదురాలి యొక్క విశ్వాసమును గూర్చి నేను మీకు ఈరోజు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. అంతేకాదు అదే తీవ్రవాదుల మధ్యలో ఉంటూ తన విశ్వాసాన్ని తిరిగి కనుగొనిన ఒక యూదుడి సాక్ష్యాన్ని కూడా నేను మీ ముందుంచబోతున్నాను. రోమపత్రిక 9వ అధ్యాయం 3వ వచనాన్ని మనం పరిశీలించినట్లయితే వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. ఇక్కడ పౌలు ఏమంటూ ఉన్నాడు అనంటే తన దేహ సంబంధులైన సహోదరులు అని అంటున్నాడు. దేహ సంబంధులైన సహోదరులు ఎవరు? యూదులు. సో ఆ యూదుల గురించి ఏమంటూ ఉన్నాడు అనంటే ఒకవేళ తన తోటి సహోదరులైన ఈ యూదులు రక్షింపబడడానికి నేను క్రీస్తుకు విరోధముగా శాపగ్రస్తుడనై ఉండవలసిన అవసరత వచ్చిన నేను వెనకాడను అంటూ చాలా బలమైన మాట మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎందుకు పౌలు గారు ఇంత పెద్ద మాట అన్నాడు? ఈ మాట యొక్క ఇంటెన్సిటీ ఏంటి అనేది మనము వీరి సాక్ష్యం ద్వారా పరిశీలన చేయబోతూ ఉన్నాం. డీటెయిల్స్ లోకి వెళ్ళడానికంటే ముందుగా మీరు ఇప్పటి వరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునేలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోమాకండి. ఎందుకు అనంటే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మన ఛానల్లోని ఏ వీడియో మీరు మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మనం ఈ రోజు మాట్లాడుకునే యవనస్తురాలి పేరు ఆగమ్ బర్జర్. తాను దాదాపు 500 రోజులు ఈ యొక్క తీవ్రవాదుల మధ్యలో వారి చెరలో ఉండి జనవరి 30వ తారీఖున విడిపింపబడడం జరిగింది. రీసెంట్ గా తన తల్లిదండ్రులు మీడియాకు కొన్ని విషయాలను వెల్లడి చేయడం జరిగింది. ఆ విధంగానే ఈ యొక్క యవనస్తురాలి యొక్క సాక్ష్యం కూడా బయటపడింది. ఈ యవనస్తురాలు విడుదలయ్యాక ఇజ్రాయెల్ సైన్యము హెలికాప్టర్ మీద తనను పికప్ చేసుకోవడానికి వెళ్ళారన్నట్టు. వన్స్ తనను హెలికాప్టర్ మీద పికప్ చేసుకున్నాక తన చేతికి ఒక పలకనివ్వడం జరిగింది, ఒక స్లేట్ ని ఇవ్వడం జరిగింది. ఎందుకు అనంటే ఆ రకంగా హెలికాప్టర్ మీద పికప్ చేయబడిన బందీలకందరికీ ఇజ్రాయెల్ సైన్యము ఒక స్లేట్ ఇస్తుంది. ఆ స్లేట్ మీద ఈ యొక్క బందీలు ఏదైనా కానీ ఒక ప్రత్యేకమైన ఒక మెసేజ్ దేశస్తులందరికీ తెలియజేయడానికి ఏమైనా చెప్పాలనుకుంటే దాని మీద రాయొచ్చు. సేమ్ అదే విధముగా ఈ యొక్క యవనస్తురాలకు కూడా ఆ యొక్క స్లేట్ అందించినప్పుడు తను ఒక అద్భుతమైన మాట రాసింది. ఆ మాట ఏంటి అనంటే ఐ చోజ్ ద పాత్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఇన్ ద పాత్ ఆఫ్ ఫెయిత్ ఐ రిటర్న్. నేను విశ్వాస మార్గమును ఎంచుకున్నాను. నేను ఎంచుకున్న ఆ విశ్వాస మార్గం గుండానే తిరిగి వచ్చాను. చాలా బలమైన మాట. ఇంత బలమైన మాట మాట్లాడగలిగింది అని అంటే దానికి కారణము తీవ్రవాదుల మధ్య తాను ఎదుర్కొనిన అంతే బలమైన అనుభవాలు. 20 సంవత్సరాల వయసున్న యొక్క ఆగమ్ బర్జర్ యొక్క తల్లిదండ్రులు, వారి యొక్క కుటుంబము స్ట్రిక్ట్ రిలీజియస్ ఫ్యామిలీ ఏం కాదు. వాళ్ళు ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీ. కుటుంబము ట్రెడిషనల్ కుటుంబం అయినా కానీ ఈ యొక్క యవనస్తురాలు తను టీనేజ్ నుండి కూడా తన విశ్వాసం పట్ల ఒక డీప్ కనెక్షన్ కలిగి ఉండేది. చిన్నప్పటి నుండి తను వయోలిన్ ప్లే చేస్తూ ఆ యొక్క దేవుని ఆరాధించే పాటలు పాడుకుంటూ, అంతేకాదు తను టీనేజ్ నుండే ఈ యొక్క మెంటల్లీ అబ్నార్మల్ చిల్డ్రన్, అలాగే హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ వాళ్ళకి ప్రత్యేకమైన స్కూల్స్ ఉంటాయి కదా, ఆ స్కూల్స్ లో వాలంటీర్ గా పనిచేసేది. తనకు 18 సంవత్సరాలు రాగానే తను ఎంతగానో వెయిట్ చేస్తూ ఉన్న ఆ యొక్క ఆర్మీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఇజ్రాయెల్లో 18 ఇయర్స్ నిండిన ప్రతి ఒక్కరూ, స్త్రీలైనా పురుషులైనా తప్పకుండా ఆర్మీలో ఎన్రోల్ అవ్వాలి. తాను ఆర్మీలో ఒక పొజిషన్ కోసం చాలా ట్రై చేసింది, కానీ తను ఆశించిన పొజిషన్ రాలేదు. వెంటనే ఆమె తన తల్లికి ఫోన్ చేసి, అమ్మ నేను అనుకున్న పొజిషన్ రాలేదు అని బాధపడుతూ ఉన్నప్పుడు తన తల్లి ఒక అద్భుతమైన మాట మాట్లాడింది. ఒకటి గుర్తుపెట్టుకో అమ్మా, మనం ఏ పొజిషన్ లో ఉన్నా గానీ, దేవుడు మనలను ఏ పొజిషన్ లో పెట్టినా గానీ ఆ పొజిషన్ లో దేవునికి మహిమకరంగా మనం ఉండాలి గానీ కృంగిపోమాకు అని బలపరిచినప్పుడు ఆమె ఇంకా ఆ పొజిషన్ లో కంటిన్యూ అయ్యింది. కొన్ని రోజులకు తను వేరే ప్లేస్ కి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఈవెన్ ట్రాన్స్ఫర్ విషయంలో కూడా తాను ఆశించిన ప్లేస్ కి తను ట్రాన్స్ఫర్ చేయబడలేదు. మళ్ళీ వెంటనే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, అమ్మ నేను ఒక ప్లేస్ అనుకుంటే నన్ను వేరే ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేశారు అని అంటే అప్పుడు కూడా తన తల్లి ఒక అద్భుతమైన మాట మాట్లాడింది. దేవుడు మనలను ఏ స్థలములో అయితే పెడతాడో ఆ స్థలమే మన గమ్యం. సో నువ్వు కృంగిపోమాక, బాధపడమాకు. దేవుడు నిన్ను ఆ స్థలంలో పెట్టాడు అనంటే ఆ స్థలంలో నీ పట్ల ఏదో ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు. సో కాబట్టి ఆ ఉద్దేశం ఏంటో గ్రహించు అని తనను బలపరచడం జరిగింది. అక్టోబర్ 7th నాడు ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడానికంటే జస్ట్ కొన్ని రోజుల ముందే తను ఆ ప్లేస్ కు ట్రాన్స్ఫర్ చేయబడింది. తను ట్రాన్స్ఫర్ చేయబడిన ఆ ప్లేస్ గాజా బార్డర్ కు సమీపంగా ఉండడం తోటి తీవ్రవాదులు ఈ స్థలం మీద భయంకరంగా దాడి చేయడం జరిగింది.
ఏం జరుగుతుందని గ్రహించే లోపే తీవ్రవాదులు కంప్లీట్ గా ఆ ప్లేస్ ను స్వాధీనం చేసుకొని అక్కడున్న చాలా మంది మేల్ సోల్జర్స్ ని అక్కడికక్కడే చంపి ఈ ఫీమేల్ సోల్జర్స్ ను బందీలుగా తీసుకుని వెళ్ళడం జరిగింది. అయితే ఈ యొక్క తీవ్రవాదులు రాగానే ఈ అమ్మాయి వాళ్ళ డాడీకి ఫోన్ చేసి, డాడీ టెర్రరిస్టులు వచ్చేసారు, చాలా మందిని చంపేసినారు, మా ఫ్రెండ్స్ ని భయంకరంగా బందీలుగా తీసుకుని వెళ్తా ఉంటున్నారు, నన్ను కూడా తీసుకొని వెళ్తారు, అందరం పరిగెడతా ఉంటున్నాం, చాలా మంది భయపడుతూ ఉన్నారు, కానీ నేను మాత్రం భయపడట్లేను డాడీ, నీవు కూడా భయపడ మాకు అని ఫోన్ లో ఆ పరిస్థితిలో వాళ్ళ డాడీని తను ఎంకరేజ్ చేయడం జరిగింది. తనను కూడా పట్టుకొని భయంకరంగా ఆ నోటి నిండా రక్తం వచ్చేలాగా తనను కొట్టి తనను బంధించి గాజాకు తీసుకొని వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటి అని అంటే, గాజాకు వెళ్ళాక తనను ఒక రూమ్ లో బంధించి భయంకరంగా చిత్రహింసలు పెడుతూ ఉన్నా కానీ తను ప్రార్థన మానలేదంట, తన విశ్వాసాన్ని కోల్పోలేదంట. అద్భుతమైన విషయం ఏంటి అని అంటే, తను ఆ భయంకరంగా బందీగా ఉన్న పరిస్థితులలో కూడా కోషర్ ని పాటించిందంట. కోషర్ అంటే ఏంటి అని మీరు అనుకోవచ్చు. కోషర్ అంటే ఏంటి అని అంటే, కోడిని కావచ్చు, మేకను కావచ్చు, ఆవును కావచ్చు, కట్ చేసే విధానము వేరే రకంగా ఉంటుంది. అంతేకాదు ఆ మీట్ ని ప్రిజర్వ్ చేసే విధానం కూడా వేరే రకంగా ఉంటుంది. పాలు అలాగే మాంసము రెండింటిని కలిపి తినరు, రెండింటిని ఒకే సింక్ లో కూడా వాళ్ళు క్లీన్ చేయరు. చాలా ఉంటది ఈ కోషర్ గురించి. యాక్చువల్ గా నేను వర్క్ చేస్తూ ఉన్నది కూడా ఒక రిలీజియస్ ఫ్యామిలీలో. మా ఎంప్లాయర్ వచ్చేసి లేవి గోత్రానికి చెందినవాడు. వీరింకా లేవి గోత్రంలో అహరోను వంశానికి చెందిన వారంట. అందుకే చాలా మంది వచ్చి ఇతని దగ్గర ప్రార్థన చేయించుకుని పోతా ఉంటుంటారు. సో వీళ్ళింట్లో, నేను మా ఎంప్లాయర్ వాళ్ళ ఇంట్లో చూపిస్తాను ఎంత స్ట్రిక్ట్ గా ఈ యొక్క కోషర్ ని పాటిస్తారు అని అంటే అసలు నాకే ఆశ్చర్యం అవుతా ఉంటది. నేను తప్పకుండా దీని గురించి సపరేట్ గా ఒక వీడియో చేస్తాను. అయితే ఈ యొక్క యవనస్తురాలు బందీగా ఉన్నన్ని రోజులు కోషన్ ని పాటించిందంట. అంటే ఏంటి అని అంటే, తను నాన్ వెజ్ ముట్టలేదు, మాంసం ముట్టలేదు. ఎందుకు అనంటే గాజాలో వాళ్ళు కోషర్ తో కూడిన మాంసాన్ని వారు కట్ చేయరు కాబట్టి ఆ మాంసాన్ని అసలు తను ముట్టలేదంట. యాక్చువల్ గా ఆ పరిస్థితుల్లో తనకు ఫుడ్ దొరకడమే చాలా తక్కువ. అటువంటి పరిస్థితుల్లో కూడా మాంసాన్ని ముట్టకుండా స్ట్రిక్ట్ గా తను కోషని పాటించింది. అంతేకాదు షబ్బాత్ ని కూడా, ప్రతి షబ్బాత్కి ఉపవాసం ఉండేదంట, ఉపవాసంతో ప్రార్థన చేసేదంట. ఆ షబ్బాత్ సమయంలో ఈ తీవ్రవాదులు ఏం చేసేవారు అని అంటే, నువ్వు షబ్బాత్ రోజు వంట వండు అని తనని బెదిరించేవారంట. తనేంటి అంటే షబ్బాత్ పాటిస్తూ ఉంటుంది కదా, వంట వండేది కాదు. ఎందుకు అనంటే ఇక్కడ షబ్బాత్ రోజు ఎవ్వరు కూడా స్టవ్ ఆన్ చేయరు. తనను చంపుతామని బెదిరించినా గానీ, చావడానికైనా సిద్ధంగానే నేను మాత్రం వంట ఉండను అని వాళ్ళకి డైరెక్ట్ గా మొహం మీద చెప్పేసేదంట. సో తను స్ట్రిక్ట్ గా షబ్బాత్ పాటిస్తూ ఉంది, కోషర్ పాటిస్తూ ఉంది. ఆ టైంలో తను మనసులో ఎంత ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నా కానీ తనకు ఒక వెలితి ఉండేదంట. ఏంటి అనంటే, ఒక ప్రేయర్ బుక్ ఉంటే బాగుండు కదా, ప్రేయర్ బుక్ లేదే అని తను ఒక డిసప్పాయింట్మెంట్ లో ఉండేదంట. ఆ ప్రేయర్ బుక్ ని సిదూర్ అంటారు. అన్నం తినడానికంటే ముందు, తిన్న తర్వాత, అండ్ ఈవెన్ షబ్బాత్ టైంలో కొన్ని ప్రత్యేకమైన రోజులలో ఎటువంటి ప్రార్థనలు చేయాలి అనేది ఆ బుక్ లో స్పష్టంగా ఉంటది అన్నట్టు. ఆ బుక్ ఓపెన్ చేసి ఆ ప్రార్థనలు వారు చదువుతూ ఉంటుంటారు. సో ఆ సిద్దూర్ ఉంటే బాగుండు కదా దేవా ఎలా అనుకుని తను ప్రార్థన చేసుకుంటా ఉంటుంటే, ఒకరోజు తనకు ప్రేరేపణను బట్టంట తీవ్రవాది దగ్గరికి వెళ్ళి, నాకు సిద్దూర్ తీసుకొని రాగలవా అని అడిగిందంట. తను అడిగిన ఆ మాటకి అక్కడున్న తీవ్రవాదులందరూ హేళన చేసుకుంటూ నవ్వారంట. పిచ్చిదానివా నువ్వు, ఏంటి మమ్మల్ని సిద్దూర్ అడుగుతున్నావు, నువ్వు చావాలనుందా నీకు అని తనను బెదిరించి హేళన చేశారంట. అయినా కానీ తాను మాత్రము ప్రార్థన చేసుకుంటూ ఉండేదంట, దేవా ఒక సిద్దూర్ కావాలి నాకు అనేసి. సడన్ గా ఒకరోజు తన దగ్గరికి ఒక తీవ్రవాది వచ్చేసి తన చేతికి ఈ ప్రేయర్ బుక్ ఇచ్చాడు, ఈ సిద్దూర్ ఇచ్చాడు. తను షాక్ అయిపోయి చాలా సంతోషించిందంట. అయితే ప్రేయర్ బుక్ ఇవ్వడమే కాకుండా తను ఒక మాట అన్నాడంట. ఏంటి అనంటే, నీ దేవుడు నిన్నెంతో ప్రేమిస్తున్నాడు కావచ్చు, నేను బయటికి వెళ్ళినప్పుడు ఎవరిదో IDF సోల్జర్స్ ది ఇక్కడ ప్రేయర్ బుక్ పడిపోయింది, నేను తీసుకొని వచ్చాను, నేను ప్రేయర్ బుక్ పట్టుకోవడం ఏంటి నాకు అర్థం కాలేదు, నీకు తీసుకొని రావాలనిపించింది, తీసుకో అని ఇచ్చాడంట. అలా ఇచ్చి మరలా చెప్పాడంట, నీ దేవుడు నిన్ను బాగా ప్రేమిస్తున్నాడేమో అని అన్నాడంట. అంతేకాదు తను ఏం చేసేది అనంటే, తన చుట్టూ ఉన్న సోల్జర్స్ ను కూడా ప్రార్థనలో ఎంకరేజ్ చేసేదంట, బలపరిచేదంట. తన చుట్టూ ఉన్న అమ్మాయిలు తన తోటి బందీల యొక్క జడలను డిజైన్ గా అల్లేదంట. ఏదో నార్మల్ గా జడేసేది కాదంట, డిజైన్ గా ఆ జడలను అల్లేదంట. ఎందుకు అనంటే, మనం కృంగిపోయినట్టు ఉండకూడదు, మనం ఏదో బాధపడుతున్నట్టు ఉండకూడదు, మనం ధైర్యంగా ఉండాలా, మన దేవుడు మనకు సహాయం చేస్తాడు. వారిని బలపరిచి ఆ డిజైన్ గా జడలను అల్లినప్పుడు ఆ తీవ్రవాదులు ఆశ్చర్యపోయే వాళ్ళంట. అంతేకాదు ఎలీ షరాబి అనే యూదుడు అస్సలు దేవుని నమ్మేవాడు కాదంట.
గాజాకు బందీగా కొనిపోవడానికంటే ముందు వరకు కూడా దేవుని నమ్మేవాడు కాదంట. వన్స్ తాను గాజాకు బందీగా కొనిపోబడిన నాటి నుండి ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడంట. తనకు తెలిసిన ఒకే ఒక ప్రార్థన, షమా ఇజ్రాయెల్ అనే ప్రార్థనను ప్రార్థించేవాడంట. షమా ఇజ్రాయెల్ అడోనై ఎలోహీను అడోనై ఎకాద్ అడోనై హూహా ఎలోహీమ్. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనము. ఇజ్రాయేలు వినుము, మన దేవుడని యెహోవా, అద్వితీయుడగు యెహోవా. ఈ వచనాన్ని ఆధారం చేసుకొని వీరు ఈ ప్రార్థన చేస్తా ఉంటారు. ఒక పాటలాగా పాడతారు, చాలా అద్భుతంగా ఉంటది. యూట్యూబ్ లో షమా ఇజ్రాయెల్ అని సెర్చ్ చేస్తే మీరు ఆ పాటను వినొచ్చు. అయితే ఈ యవనస్తుడు కూడా ఆ రకంగా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడంట. మీరు అనుకోవచ్చు, ఏంటండి ఇప్పుడు తీవ్రవాదులు వచ్చేసి గాజాకు తీసుకెళ్ళినాక ఇంకెవడైనా ప్రతి ఒక్కడు సచ్చుకుంటా ప్రార్థన చేస్తాడు అని మీరు అనుకోవచ్చు. అయితే ఈ వ్యక్తి యొక్క విశ్వాసము ఎంతగా ఎదిగింది అని అంటే, తాను 500 రోజులు భయంకరమైన నరకయాతన అనుభవించి విడుదల చేయబడ్డాక తన భార్య హత్య చేయబడింది, 2 ఆడపిల్లలు తన కూతుర్లు హత్య చేయబడ్డారు, తన సహోదరుడు కూడా హత్య చేయబడ్డాడు అని తెలిసాక కూడా విశ్వాసాన్ని కోల్పోలేదు. గాజాలోని ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఏ విశ్వాసం అయితే తనలో డెవలప్ అయిందో అదే విశ్వాసము ఇప్పటికీ కలిగి ఉండి తను సాక్ష్యం చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మనం ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన అంశం ఏంటి అని అంటే, వీరు ఇంత విశ్వాసం కలిగినా గాని, దేవుని దగ్గర నుండి సమాధానాన్ని పొందుకున్నా కానీ, విడుదలను పొందుకున్నా గాని, క్రీస్తు లేకుండా, క్రీస్తుని విశ్వసించకుండా వీరెవరు పరలోక రాజ్యానికి వారసులు కాలేరు. అందుకే పౌలు గారు రోమపత్రిక 9వ అధ్యాయం 3వ వచనంలో తన సహోదరుల నిమిత్తము, తన తోటి యూదులు రక్షింపబడు నిమిత్తము అవసరమైతే క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడని అవ్వడానికి కూడా నేను సిద్ధమే అని చాలా భారంతో కూడిన మాట అంటా ఉంటున్నాడు. మీరు సత్యానికి చాలా సమీపంగా ఉన్నారు, చాలా దగ్గరగా ఉన్నారు, మీకు వాక్యాలన్నీ తెలుసు, అయినా కానీ అంత దగ్గరకు వచ్చి మీరు సత్యాన్ని మిస్ అవుతున్నారే అని ఎంతో వేదనతోటి ఈ మాట పలకడం జరిగింది. దయచేసి ఈ సాక్ష్యాన్ని విన్నా మీరు కూడా ఈ యొక్క యూదుల రక్షణ నిమిత్తము ప్రార్థించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. నేను ప్రతి వీడియోలో పదే పదే యూదుల గురించి ప్రార్థన చేయండి అని ఎందుకు అంటూ ఉంటాను అనంటే, మనము అన్యజనుల కాలము సంపూర్ణమయ్యే రోజుల్లో ఉన్నాము. తిరిగి యూదుల సమయము ప్రారంభించబడనై ఉన్నది. కాబట్టి ఇంత విశ్వాసాన్ని కలిగి ఉన్న వీరు క్రీస్తు లేకుండా మరణించకూడదు. కాబట్టి వీరి విశ్వాసం కొరకు మనం ప్రార్థించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. పెంతెకోస్తు పండుగ రోజు సంఘం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క అగ్ని నాలికలు దిగి వచ్చినట్టుగా మరలా అదే యెరూషలేములో ఆ ఉజ్జీవం రగిలింపబడులాగున దయచేసి మనం అందరం ప్రార్థన చేద్దాం. ఈ యొక్క అగమ్ బర్జర్ అనే యవనస్తురాలి గురించి, ఎలీ షరాబీ అనే యూదుడి గురించి, ఇంకా ఎవరైతే ధర్మశాస్త్రం ఎడల, యెహోవా దేవుని ఎడల లోతైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారో వారందరూ క్రీస్తును ఎరుగున్నట్టుగా, క్రీస్తును సొంత రక్షకునిగా స్వీకరించినట్టుగా మనందరం ప్రార్థన చేద్దాం. చివరి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.